ఈ అమ్మాయి నీకు బాగా పరిచయమా? ఏ ఎందుకలా అడిగారు? ఎలా పరిచయమా అని. ఫోన్లో అసలు ఫోటోనే లేదు కదా. లేదా? ఏది? ఇదేంటి, సెల్ఫీ తీసాను కదా. ఓ, కెమెరా ఆన్ కాలేదేమో. ఈసారి ఎదురుపడినప్పుడు ఖచ్చితంగా సెల్ఫీ తీసుకొని మీకు చూపిస్తా. తారేసి పడింది, తమాషాగా మాట్లాడింది. మొన్న పార్క్ లో అలా జరిగింది. ఇవాళ ఆ డబ్బులు నాకు తిరిగిచ్చింది. వడ్డీ అడిగితే ఓ ముద్దిచ్చింది. ఆ పాపతో ఎంతసేపు మాట్లాడినా బోర్ కొట్టదు. చాలా సరదాగా గడిచిపోతుంది. ఎన్ని మాటలు ఎలా మాట్లాడుతుందో. ఈ వయసులో ఇంత హుషారైన అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. నువ్వు చెప్తుంటే నాకు ఇంకా ఇంకా వినాలనుంది. కానీ ఏమైందండి? సడన్గా హెడేక్గా ఉంది. ఓ స్ట్రాంగ్ కాఫీ ఇవ్వా? అలాగా, ఒక్క క్షణంలో పట్టుకొస్తాను. ఏంటమ్మా తీరిగ్గా గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నావా? అక్కడ షాపింగ్ కి బయలుదేరుతున్నారమ్మా. ఇదేమన్నా నా పెళ్ళా? ఆ ధరణితో షాపింగ్ల చుట్టూ తిరగడానికి? దాని పెళ్లి దానిష్టం, వాళ్ళనే వెళ్ళమను. అయితే ఆదిత్య విషయంలో డ్రాప్ అయిపోయావా? ఆదిత్య నీకు దక్కడని ఫిక్స్ అయిపోయావా? ఏం చేయను మావయ్య, ఆ రాక్షసి ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తుంది కదా. అందుకని నేను ఓడిపోవడం ఇష్టం లేక అలా డ్రాప్ అయిపోయాను. ముందు నువ్వు ఈ గేమ్స్ ఆడటం ఆపు. బ్రెయిన్ తో ఆడే గేమ్స్ మొదలుపెట్టు. మావయ్య, నేను ఈ గేమ్ లో విజయం సాధిస్తున్నాను, కానీ అందులో ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోతున్నాను. చూడలేక గజనీ మహమ్మద్ కూడా 17 సార్లు దండయాత్ర చేసి 18సారి విజయం సాధించాడు. మనం కూడా అలా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అయినా మనలాగా కాపురాలు కూల్చేవాళ్ళు, పెళ్ళిళ్ళు చెడగొట్టేవాళ్ళు అంత తొందరగా ఓటమిని ఒప్పుకొని డ్రాప్ అవ్వకూడదు. అవకాశం ఎటువైపు నుంచి వస్తుందని ఎదురు చూస్తూ ఉండాలమ్మా మనం. నా మాట విను, నిరుత్సాహపడకు. అంతేనంటావా మావయ్య? నేను చెప్తున్నాను, నన్ను ఫాలో అవ్వు. నా మాట విను, మనం షాపింగ్కి వెళ్తున్నాం. ఏంటి చంద్రడేక్ గారు, సత్తిపండి గారు షాపింగ్కి రారా? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమోలే రాదా. సరే మనం వెళ్దాం పదండి. ఆగండి ఆగండి. ఏంటి, షాపింగ్కి రావడం మాకు ఇష్టం లేదని మేమేమన్నా అన్నామా? మమ్మల్ని అడగకుండానే వెళ్ళిపోతున్నారు కదా. ఏమో, మీకు పెళ్లి ఇష్టం లేదు కదా, అందుకే షాపింగ్ కూడా ఇష్టం లేదేమో అనుకున్నాం. అదేం కుదరదు. పెళ్లి బట్టలు మీకే కాదు, మాకు కూడా కావాలి. సరే సరే వెళ్దాం పదండి. అది సరే, బావేడి? షాపింగ్ కి బావ రావడం లేదా? లేదండి, ఆయనకేదో అర్జెంట్ పనుందని బయటికి వెళ్ళారు. మరి బావకు కూడా బట్టలు కావాలి కదా, తర్వాత తీసుకుంటాడా? లేదండి, నేను ఈ విషయాన్ని ఆయన అడిగితే ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ధరణి, నా బట్టలు కూడా నువ్వే సెలెక్ట్ చేయి, నాకెలాంటి పర్టికులర్ టేస్ట్లు లేవు